అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో లక్షలాది కొబ్బరి చెట్లు మృత్యువత పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కీపురం మండలం కేసనపల్లి, గూడపల్లి తదితర 13 గ్రామాల్లో వేలాది ఎకరాల లక్షలాదిగా కొబ్బరి చెట్లు మృతి చెందడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతు సమస్యలపై పరిష్కారానికి రాజోల్లో ఈ నెల 26న పర్యటించనున్నారు. బాధిత కొబ్బరి రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని శంకరగుప్తం ప్రధాన డ్రైన్ పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. పవన్ రాకతో తమ సమస్య పరిష్కారం అవుతుందని రైతులు ఆశతో ఉన్నారు. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఆయన, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఆయన మరి ఈ రోజున ఒక పల్లె పండుగ 2.0 అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు మా రాజోలు నియోజకవర్గంలో మరి ఆయన ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ శివకోడు, మరి ఇక్కడ తెలగ కాపు కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఇక్కడ గానుకున్నటువంటి హైవేలో మరి ఇక్కడ ఒక సభను నిర్వహించి, ఒక పబ్లిక్ మీటింగ్ నిర్వహించి అందులో ఆయన ఆ రోజు పల్లె పండుగ 2.0 మరి ఆయన ఆవిష్కరణ చేయనున్నారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి వేల కోట్ల రూపాయలతో అనేకమైనటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం ఇక్కడ మెరకపాలెం నుంచి మరి కాట్రేనిపాడు లంక వయా మెరకపాలెం ద్వారా మీరు చూసినట్టయితే 4.4 కిలోమీటర్ల తారు రోడ్డు, సుమారు 3.21 కోట్ల ఉపాధి హామీ నిధులతో ఈ రోజున ఒక శంకుస్థాపన అయితే ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే మీరు చూడండి, మరి సిఎస్ఆర్ నిధులతో సుమారు 5 కోట్ల రూపాయలతో గుడిమెల్ లంకలో మంచినీటి వాటర్ స్కీమ్ ద్వారా ఒక ర్యాపిడ్ వాటర్ శాండ్ ఫిల్టర్ని ఆయన శంకుస్థాపన చేయబోతా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీకు సుమారు ఎన్జిటి నిధులు 7.54 కోట్ల రూపాయలు ఎన్జిటి నిధులతోటి ఈ రోజున సుమారుగా మరి వాటర్ ద్వారా ట్యాంకులు కానీ అభివృద్ధి పనులు కానీ మరి అవి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. శంకరగుప్తం డ్రైను అంటే రక్తతుల్య నది, అది గతంలో ప్రభుత్వాల్లో దాన్ని పొంగిపోవటం వల్ల పక్కనున్న రైతులు ఇంచుమించు 13 గ్రామాలు, గూడపల్లి, కేసనపల్లి, కరవాక అన్నీ కూడా చాలా ఆ కొబ్బరి తోటలో ఆ ముప్పు నీటి వల్ల మయంతో కొబ్బరి తోటలో చెట్లన్నీ తలలు ఇరిగిపడిపోయి చనిపోవటం వల్ల అక్కడున్న రైతులు, అక్కడున్న కొంత చదువుకున్న యువత, మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో పోరాటం చేయగా వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు వదిలేస్తే రైతులందరూ దిక్కుదోచిన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తే దాన్ని అక్కడ ఉన్న ప్రజలు, కేసనపల్లి గ్రామం కన్నా చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల ప్రజలు, రైతులు కూడా వాళ్ళ కన్నీటి వ్యధల్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి కొంతమంది యువత, అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అన్న శ్రీ దేవవర ప్రసాద్ గారు తీసుకెళ్లడం వలన ఈరోజు ఆయన ఈ పర్యటన రావడానికి కారణం. నియోజకవర్గం ఇచ్చేస్తున్న డిప్యూటీ సీఎం గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇది వీర మహిళా విభాగం నుంచి మన కోనసీమ జిల్లాకి రాజోలు నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పోస్టులు కానీ రాష్ట్ర స్థాయి పోస్టులు కానీ మేము ఏనాడు అడగలేదండి. కేవలం కళ్యాణ్ గారిని చూసి మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. మొన్న నెగ్గిన శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క వీర మహిళ కూడా రాత్రనక పగలనక కష్టపడి మేము క్యాన్వయింగ్ అయితే చేయడం జరిగింది. ఈ చిరుదీపం నిజంగా ఆయన అన్నట్టు ఇవాళ వెలుగునిచ్చాక ఈయన వచ్చిన మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం అయ్యి ప్రత్యేక లాంఛనాలు ఈయన వస్తున్నారు. ఈసారి మాకైతే చాలా బలమైన నమ్మకం ఉంది. రాజోలు నియోజకవర్గాన్ని గుర్తించి, వీర మహిళలను గుర్తించి రానున్న రోజుల్లో ఏ పదవులు అయితే ఆయన ఇవ్వాలనుకుంటున్నారో ఆ పదవుల్లో మమ్మల్ని తీసుకుంటారని మేము రాజోలు నియోజకవర్గం నుంచి ఆశగా ఎదురు చూస్తున్నామండి. చాలామంది కష్టపడ్డ వ్యక్తులు ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాము. బయట కూడా అడుగుతున్నారు, మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు ఎవరు లేరేంటమ్మా అని. కానీ మేము వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాం, మాకు పార్టీ మీద బలం అండి, మా పార్టీయే మాకు బలం, మాకు ఏ పదవులు అవసరం లేదు. మా ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఎవరైనా గెలిచిన తర్వాత ఫస్ట్ ర్యాలీలని ఆర్భాటాలకు పోతారు. అటువంటిది మా ప్రజానాయకుడిగా చెప్పుకునేబడే మన ఎమ్మెల్యే గారు
అప్పుడు నాకు ర్యాలీలు వద్దు ఏమొద్దు, నేను డైరెక్ట్గా ప్రజల్లోనికి వెళ్తాను, వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటానని ఆయన రావటమే ఎమ్మెల్యేగా మా ఈ గ్రామానికి వచ్చి ఈ కొబ్బరి తోటల్ని అన్నీ పరిశీలించడం జరిగింది. ఆయన పరిశీలించిన టైంలోనే మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మా ఈ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించి రాజోలు దుఃఖదాయినిగా ఆయన అభివర్ణించడం అనేది మేము చాలా హర్షించాం. అది మాకు చాలా ఉపశమనం కలిగించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ ప్రాంతాన్ని కేసినపల్లి పరిసర గ్రామాల ప్రాంతాన్ని నేను సందర్శించి రైతులతో మాట్లాడతామని చెప్పిన రోజున మేము ఒక పునర్జీవం లభించిన విధంగా మేము భావించాం. ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు అనే నామకరణం ఝాన్సీ లక్ష్మీబాయి గారి లాగా విరోచితంగా పోవాలని ఒక చక్కటి ఉద్దేశంతో విభాగానికి వీర మహిళ విభాగం అని నామకరణం చేసి ఏ రోజు నుంచి అయితే ఆయన ఈ విభాగం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేమందరం కూడా ప్రతి కార్యక్రమంలోనే కానీ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఎంతో చురుగ్గా పాల్గొన్నాం. అదేవిధంగా మీరు అడిగిన దానికి కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాజోలు నియోజకవర్గం గురించి మంచి అభిప్రాయం మీద ఉన్నారు.